నా పేరు చెన్నిపోయి నరసమ్మ. మేము యాదవులము. మా ఇంటి పేరు చెన్నిపోయినోళ్ళము. నా పేరు నరసమ్మ. మా ఊరు పెదారికట్ల కొనకలమెట్ల మండలము, మార్కాపురం నీరువర్జం. నారాయణ రెడ్డి మాకు ఎమ్మెల్యే కూడా. అక్కడి నుంచి పల్లెటూరు, పక్క పల్లెటూరు మాది. పల్లెటూరులో ఒక రైతు పని చేసుకుంటా, ఎద్దులు బర్రెలు మేకలు పెట్టుకొని ఇట్లా పనులు చేసుకుంటా, కూలి పని చేసుకుంటా. నేను చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల వయసులో నేను సినిమా చేసుకోవాలని నాకు అది కోరిక ఉండి 52 సంవత్సరాలే ఎంత వచ్చింది నాకు టైం వచ్చింది వయసు. ఈ 50 సంవత్సరాలకి నేను చచ్చిపోయి చేయలేను కదా, నా కోరిక నెరవేర్చాలని చెప్పి మా ఇంట్లో మా ఆయన్ని మా పిల్లల్ని అందరిని ఒప్పించి నేను సినిమా చేసుకొని ఈ రోజుకి నేను ఇక్కడికి వచ్చి మే నెల 22వ తారీఖు సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటే 13వ తారీఖునే నా ఇంటికి నోటీస్ పంపించారు. నోటీస్ పంపించినాక నా యాడ్స్ కుంగిపోయేది. నేనేం చేయను, నాకు వచ్చే డబ్బులు రాలే, నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఈ రోజు నేను ప్రభాస్ గారికి ఒకసారికి 4 సార్లు నాకు న్యాయం చేయమని మరీ అడుగుతా ఉన్నా. మరి ఆయనకి ఏమన్నా నేను తెలిసినో తెలీదు. ఇంకా కూడా ఆయన చెవుకు బాగాలేదంటే అసలు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పెద్దోడని అందరూ కూడా చెబుతున్నారు. నాకు ఆయన చేస్తాడని చాలా నమ్మకంగా ఈ రోజు నేను మీ మీడియా ముందుగా చెబుతున్నా. అంటే వచ్చి 2 నెలలు అయింది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు అంటున్నారు కదా, సో ఈ పేరు చేంజ్ చేసి ఏమైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మాకు చేయను డబ్బులు లేవు. మేము ముందుకి అక్కడికి పోయాము, డబ్బులు ఉంటేనే కదా. పైసలు లేని ఎవరు, ఇప్పుడు నువ్వు వచ్చావు నీకు డబ్బులు ఇస్తేనే కదా. 1 రూపాయి పోయితేనే నేను చేయలేకపోతే నేను ఎక్కడ నాకు చేయను. నాకు ఆ డబ్బులు లేవు, నేనేం చేయలేక. ఎంత బడ్జెట్ అయింది అమ్మ? 1,15,00,000 17 లక్షలు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ 17 లక్షలు ఇంటికాడ మాట్లాడుకుని అయితే వీళ్ళు నోటీస్ పంపించి ఆ 17 లక్షలు కూడా పోయినాయి. పేరు నేను ఎట్ట మార్చుకోవాలి, నా డబ్బులు ఎట్టమ్మా, నేను ఎక్కడ తెచ్చాను? మళ్ళీ నేను పేరు మార్చుకొని సంసార్ మారవాలి, మళ్ళీ అదేది సర్టిఫికేట్ మారవాలి, మొత్తం మారవాలి. నేను ఇన్ని శానాలు 100 శానాలలో 80 శానాలలో నేను అంటే మాట్లాడా. ఇవన్నీ ముందు మీకు తెలీదా? లైక్ మాకు అసలు ఏమీ తెలియదు. భూములు ఇల్లు అమ్మినాం, మేకలు అమ్మినాం, కోళ్ళు కూడా అమ్మా. లాస్ట్ కి మొత్తం ఉన్న కాడికి ఎంత ఉందో అంత అమ్మాయి. 4 ఎకరాలు 80 సెంట్లు పొలం కూడా అమ్మి నా కొడుకు తెచ్చిపోయినాక ఈ పొలం అమ్మిన మొత్తం అమ్మి ఈ సినిమా పెట్టుకొని తీసుకొని ఈడికొస్తే మమ్మల కూడు పల్లెల్లో పెట్టుకున్నప్పుడు ఇసురు కొట్టారు అనమాట వాళ్ళు. ఎవరు ఏం చేసేది లేదు మాకు. ఆయన ప్రభాస్ గారు చేసి న్యాయం చేసి రేపో ఎల్లుండో వారానికైనా 4 రోజులకైనా న్యాయం చేసినాడా చేస్తేనేమో ఆయన ఏ రకం చెబితే ఆ రకం పోతాం. ఆయన న్యాయం చేయకపోయాడా నేనైతే మాత్రం కోర్టు దాకా వెళ్తా. నేనేం ఆశిలే, నా డబ్బులు ఆశింపలే, నాకు ఏదో న్యాయం చేయమని అడుగుతున్నా. అంటే సినిమా రిలీజ్ కావాలా లేక డబ్బులు కావాలా? నాకు డబ్బులు వద్దు, నా సినిమా రిలీజ్ కావాలి. నేను చిన్నప్పుడు 13 సంవత్సరాల నాడు కలగన్న సినిమా ఈ రోజు సినిమా వదిలేసి వాళ్ళు డబ్బులు నేను ఎత్తుకొని పోయి నా ఊర్లో కూర్చొని శుభ్రంగా వండుకొని తింటా. నేను పెద్ద డాబాలు కడతానని నేను చెప్పా. నాకొద్దు, నాకున్న పూరు గుడిసే నాకు చాలు, నేను చెట్టు కింద ఉంటా. నాకొద్దు డబ్బులు, నా సినిమా నాకు రిలీజ్ అవ్వాలి. ఎవరు వచ్చినా రిజిట్లా ఆయన గౌడ్ అని మా అబ్బాయి తెలుసు, నాకు ఆయన పేరు తెలియదు, నాకైతే పేరు తెలియదు. చేసుకున్నా అన్ని నాకు తెలుసు, అవి నాకైతే తెలియదు. నాకు చదువు లేదు. చదువు లేకపోయినా కూడా నేను మాతంగిని గురించి, నా ఊరికి మాతంగి వచ్చింది, ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చింది, మాతంగిని గురించి నేను సినిమా తీసుకున్నా. ఆడవారి ఇది, ఆడవాళ్ళు ఎక్కడైనా పోతుంటే అందరూ రాయేస్తారు. అట్టే ఆమెను అక్కడికి వస్తే ఆమెని అందరూ 10 మంది కూడుకుంటే ఆమె వచ్చేటప్పుడు వచ్చిన కళ పోయేటప్పుడు ఉంది. వచ్చి ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో ఆమె భర్త ఆ ఊర్లో ఆమెను ఈనభంగం చేస్తారు. ఆమెను చేసి ఆమెను ఇబ్బందులు పెడుతుంటే ఆమెను అడిగా, నువ్వు అడుగుతున్నా నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందమ్మా ఈ వ్యవస్థ అంటే, అమ్మా నన్ను మా వ్యవస్థ ఎవడు పట్టుకోలేదు, ఇప్పటికి మాదనేది 10 మందికి తెలియలేదు, మా బాధ ఎవరికి రాకూడదు అని చెప్పి ఆమె చెబితే, నేను ఒక సినిమా తీయాలనుకున్నామ్మా, ఆడవాళ్ళము నీ సినిమా నేను తీసి 10 మందికి చూపిస్తానని పందెం కాసి సినిమా చేశా. ఈ రోజు ఆమెను గురించే చేసి అందుకు కాబట్టి ఆత్మ ఒకటి కాదని పెట్టుకున్నా. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లైక్ మీ హస్బెండ్ మిమ్మల్ని తిడుతున్నారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చెబుతాను. నేను ఇంత దూరం ఎక్కడ వస్తా, ఇల్లు అమ్ముతానా, వాకిలు అమ్ముతానా, బర్రెలు అమ్ముతానా, మేకలు అమ్ముతానా, పూలు చేసుకొని ఇవన్నీ నేను చేయగలుగుతున్నా. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం తెచ్చుకున్నా. ఇంత దూరం తెచ్చుకున్నందుకు వీళ్ళు పని చేశారు. నాకు మా తంగిని గురించే చేశారు. ఎందుకు రాలేదు? ఆయనకి డబ్బులు ఇచ్చాము, ఆయనకి కోరిన తిండి పెట్టా. నేను నాటుకోడిని మటన్ అన్ని వండి వాళ్ళకి కావాల్సిన వంట పెట్టాను అనమాట. నాకు వచ్చిన చేసిన వాళ్ళకి రవిబాబుకి, సత్యప్రకాష్ కి, చిత్రసేనికి
పక్కకు లేడు, లాయర్ కూడా పక్కకు లేడు. మీకు న్యాయం జరుగుతుందంటావా? న్యాయం జరగాలనే కోరుకుంటున్నా. న్యాయం జరగకపోతే నేను కోర్టుకు వెళ్తానని చెబుతున్నా కదా, ఒకసారి 10 సార్లు చెబుతున్నా కదా. నాకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తా నేను. లాయర్ అమ్ముడిపోయిందంటారా? అమ్ముడు పోయిండు. అమ్ముడు కాకపోతే ఏటికి 10 రోజుల నాడు నాకు నోటీస్ పంపినాడు. మరి 10 రోజులకు నోటు పంపాలి కదా. పంపించకుండా ఉన్నాడంటే దేనికి ఉన్నాడో నాకైతే తెలియదు. ఇప్పుడు ఆత్మహత్య కాదు అని పెట్టుకుంటే అయిపోతుంది కదా. నేను ఎందుకు పెట్టుకుంటా? నా శిలమాకు ముగ్గురు మాతంగుల్లో ఒక ఆమె చచ్చిపోతే ఆత్మ ఒకటి కాదు. తర్వాత వాళ్ళకి స్పిరిట్ ఈజ్ నాట్ వన్. వాళ్ళ ఆత్మ, వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలు చచ్చిపోయి నువ్వు చేసిన ఇబ్బందులకి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళని కొరికి చంపి ఇది చేస్తుంది కాబట్టి వాళ్ళకి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాను శిలమ. నేను 4 రాష్ట్రాలలో చేసుకోవాలని నేను కావాలని కోరి పెట్టుకున్నా. నాకు ఆ శిలమ పేరు కావాలి అని కోరి పెట్టుకున్నాను. నేను ఎవరిని అడిగి పెట్టుకోవాలా. నాకు కావాలి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని. నేను ఒక నెల రోజులు దాని స్పిరిట్ మేము అప్పుడు చిన్నప్పుడు స్పిరిట్ ఆట ఆడతాం. దాని మీద స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని 100 సార్లు నేను కావాలని పెట్టుకున్నా. ఈ శిలమకు ఎవరు అడ్డం వచ్చినా ఆగదు, ఆపను. నా శిలమ ఇప్పుడు ఈ రోజు ఇంక 4 రోజులలో ఎవరైనా వచ్చమ్మా నీకెందుకు అని చెబితేనేమో ఒప్పుకుంటా. ఈ 4 రోజులు ఎవరు చెప్పకపోతే నేను పట్టుకెళ్ళిపోతా. నేనే పోతాను, మా ఆయననే పోతా. మాకు ఎవరొద్దు, ఎవరు రావాల్సిన పని లేదు. కోర్టులో కూడా న్యాయం తెలియదనుకో ఇంకో దిక్కుగా వెళ్ళిపోతా. ఇంత కాడికి వచ్చినా సత్యమన్నా సాధిస్తానా? సాధీను, బతికే సాధిస్తా. నేను బతికిన 2 రోజులే సాధిస్తా. అందుకు కాబట్టి ఇంకో దిక్కు వెళ్ళిపోతా. ఎవరికి భయపడను. నేను అయితే ఆయన్ని 100 సార్లు అడిగా. ఇప్పటికి ఆయన నా మాట తీసుకొని నేను వచ్చి అడిగి నాకు ఏదో సమాధానం చెప్పి నా అసలు మాడిచ్చానా? ఎవరు వాళ్ళది ఇంకా ఏం అవలే. నాకు 2 నెలలు ముందు వచ్చింది. పెద్దమ్మ, మీ కొడుకు ఉండే కదా, మీ కొడుకు చనిపోయినట్టు కదా, ఈ సినిమాలో నటించాడు మీ కొడుకు? నా కొడుకు నటించాడయ్యా. అందుకోసం అందుకని అంత నా కొడుకు కోసమే ఇంకా ఉన్న ఆస్తులు కూడా అమ్మి చేశాను. నా కొడుకు చచ్చిపోయాడు 18 సంవత్సరాలు నా కొడుకు. అప్పుడు ఇక్కడ పాము గుట్టి అర్ధరాత్రి కరెక్ట్ గా 12 గంట కాడ గుట్టి చచ్చిపోతే కనిగిరి పొదిలి అంత లెక్కలు తీసుకుపోయినా, ఒంగోలు కూడా తీసుకుపోయినా, ఎక్కడ తీసుకుపోయినా వాడు టైం బాగాలేక చచ్చిపోయాడు. నాకంటే ఇంకా ఎత్తుంటాడు, అంత ఉన్నాడు. నా కొడుకు కోసము, నా కొడుకు నా శిలమాల కానొత్తాడు. ఆనాడు రామారావు కానొచ్చిండు, ఆ రోజు నాగేశ్వరరావు కానొచ్చిండు, చచ్చిపోయి నా కొడుకు కూడా ఇవాళ నా శిలమాల కానొస్తాడని నేను పట్టుదల పట్టి ఇంకా ఉన్నాయి కూడా పెట్టి నేను కాయలు, నా కాయలు పూలు అంతే, నా కాయలు పూలు ఏమి డబ్బులు లేకపోతే నీ అట్టోళ్ళని అడిగిపోయి తక్కువ పని చేసిన, ఇసుక పనులు చేసిన, ఏ పని చేసి రూపాయి దీనికే పెట్టుకున్నా నేను. నా కొడుకు నా శిలమాల కానొత్తాడు, నేను 10 మందికి చూపిస్తా. నా కొడుకు మళ్ళీ కానొస్తే నేను మళ్ళీ నా కొడుకు ఇవాళ సినిమాలు వేసుకొని చూసా. నా కొడుకు ఆడ కానొస్తే నాకు అసలు ఆగదు ఏడుపు. నా కొడుకు ఆడ కానొస్తే నా ఏడుపు ఆగదు. అందరు కూడా ఎందుకు ఏడుతామంటారు. నా కొడుకు అనుకుంటే నేను అసలు ఆపలేను. ఈ రోజు నా కొడుకుతో అంత పుట్ట కూడా నేను కట్టించుకోలే, ఎందుకంటే నేను చూడలేను. నా కొడుకు అంత చక్కనోడు అనమాట. అందుకని నేను ఇవాళ నా కొడుకుని ఎత్తితే నేను అసలు మాట్లాడలేను. ఆ కొడుకు కోసం నేను ఎంత కష్టపడుతున్నా. ఈ రోజు నన్ను చాలా కష్టపెడతా ఉన్నారు. ఎవరో పెద్దలంటే చిన్నలంటే ఆ పెద్దోళ్ళు ఎవరో నాకైతే న్యాయం చేయాలని అడుగుతున్నా. న్యాయం చేయకపోతే మాత్రం నేను కోర్టుకి వెళ్ళిపోతా. పెద్దోళ్ళకి ఒక న్యాయం, చిన్నోళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? ఎక్కడైనా చెప్పండి, మీరే చెప్పండి. మీ కొడుకు కోసం బాధపడతారు కదా, ప్రభాస్ కూడా అందరికి మీలాంటి వాళ్ళకి పెద్ద కొడుకు అయినా మరి చేస్తే నేను అనుకుంటా. చెబుతున్నాగా, నేను 10 మాటలు చెప్పా. నాకు ప్రభాస్ గారు నా చిన్న కొడుకు చచ్చిపోయాడు, నాకున్న పెద్ద కొడుకు అనుకోని నేను 100 సార్లు అడుగుతున్నా. నాకు ఒక న్యాయం చెయ్యమని అడుగుతున్నా. నాకు న్యాయం చేసిండా? నాకు పెద్ద కొడుకు ఆయన, నా చిన్న కొడుకు చచ్చిపోయి సినిమాలో కానొత్తాడు. నాకు ఆయన ఈ రోజు శాస్త్రాదిగా నా పెద్ద కొడుకు అలా కానొత్తాడు అని నేను 100 సార్లు అనుకుంటా ఉన్నా. చెప్పాలి ప్రభాస్ గారే చెబుతున్నా. నా చిన్న కొడుకు చచ్చిపోయి సినిమాలో ఉన్నాడు, కానొత్తాడని నేను ఉన్న ఆస్తులను నమ్ముకొని పెట్టి చేసుకున్నా. ఈ రోజు ఆయన నాకు ఒక పెద్ద కొడుకు అనుకుంటా. నాకు ఒక సాయం చేసినాడు అనుకుంటా. నేను ఎలా కూడా ఏ రోజు కూడా మర్చిపోకుండా నాకు నా పెద్ద కొడుకు ఉన్నాడు. ఈయనకంటే కూడా పెద్ద కొడుకు అని నేను అనుకుంటా. నాకైతే మాత్రం మరీ అనుకుంటా ఉన్నా నేను. అందరికి కూడా, మీ అందరికి కూడా నమస్కారం. సినిమాలకు అన్నిటి కూడా పెద్ద ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డికి ఏం చేస్తా, ఆయన ఒక సాయం చేయమని అడుగుదామని అనుకుంటున్నా. ఆయన పేరు రాకనే నేను ఎంతసేపు అడిగా మిమ్మల్ని.